కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని, లారీలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. అలాగే మిల్లులో ధాన్యం దిగుమతి ప్రక్రియ ఆలస్యం అవుతున్న కారణంగా కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలు అందేలా, మిల్లుల్లో ధాన్యాన్ని త్వరితగతిన దించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు గొట్టె రామచంద్రం, అజ్మీర్ తండా సర్పంచ్ అజ్మీర్ జయరాం, మండల ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి జలంధర్, మండల ఉపాధ్యక్షుడు చింతల పరశురాములు, మండల కోశాధికారి వేల్పుల తిరుపతి, సీనియర్ నాయకులు జింకా వెంకటి, చల్లా జితేందర్, అంకమల శంకర్, బెండా సీను, గుల్లవేణి లచ్చయ్య, చౌటపల్లి వెంకటి తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో వడ్ల బీట్లను సందర్శించడం జరిగింది. ఏ ఒక్క బీట్లో కూడా 50% కంటే తక్కువనే, ప్రతి బీట్లో 30-40% పైన ప్రక్రియ కనబడుతూ ఉంది. రైతుల్ని పూర్తి స్థాయిలో దోచుకుంటున్నారు. మినిమం ఒక క్వింటల్కు దగ్గర సుమారుగా 70 నుంచి 80 రూపాయల మధ్యలో ఖర్చు అవుతుంది రైతుకు. అవి కొందరు గోదాములలో తరలించడం కావచ్చు, ట్రాక్టర్ల వెంబడి తరలించడం కావచ్చు, కాంట్రాక్టర్లు మేము డబ్బులు ఇస్తామని చెప్తారు. రైతును పలు రకాలుగా దోచుకోవడం జరుగుతూ ఉంది. దానా రాని అట్టి ప్రక్రియలో భాగంగా రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది, జూన్లోనే వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి. అది ముందుగా ఆలోచన చేసి రైతుల వెంటనే కళ్ళాలు ఖాళీ చేసి వడ్లని రైస్ మిల్లులకో గోడౌన్లకో తరలించి రైతుల్ని వెంటనే కాపాడాలని ముందస్తు చర్యగా భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. రైతుల్ని ఇబ్బంది పెట్టద్దు, తొందరగా కళ్ళాలు ఖాళీ చేయించాలి. ఎక్కడనే ఉండే ఈ ఎండను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే హమాలీలు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అడిషనల్ లేబర్స్ని తెప్పించైనా కూడా వెంటనే ఈ కాంటలు పూర్తి చేయించి రైతుల్ని కళ్ళల్లో నుంచి ఇళ్లకు పంపించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలోని పలు ఐకేపీ సెంటర్లను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అట్టి కళ్ళాల్లో సుమారు 30-40% కంటే ఎక్కువ వడ్లు విక్రయించడం లేదు. అందువల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. మరి చూసినట్టయితే ఈరోజు తేమ శాతం కూడా 7-8కి పడిపోతుంది. మరి అట్టి ధాన్యాన్ని తొందరగా ప్రభుత్వం చర్యలు తీసుకొని, లారీల కొరత బాగా ఉంది, రైతులు అవస్థ పడుతున్నారు. రాబోయే కాలాల్లో ఇప్పుడు వర్షాలు కూడా దగ్గరలోనే ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి దయచేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, వెంటనే ధాన్యాన్ని కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని విక్రయించి గోదాములు కానీ రైస్ మిల్లులు కానీ తరలించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోనరావుపేట సొసైటీని సందర్శించడం జరిగింది. మరి ప్రతి 6 నెలలకు ఒకసారి పండించే వడ్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించగా 20,000 కోనరావుపేట ఒక్క లోకల్ని 30,000 ఇక్కడి 25 అంటే అక్కడి 25 50,000 క్వింటాళ్ళు పండే ధాన్యాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. అలాగే శివంగలపల్లి, వెంకట్రావుపేట, నిజామాబాద్ పలు బీట్లను సందర్శించడం జరిగింది. మరి ఎన్నడూ లేని విధంగా వడ్ల పండించడం జరుగుతుంది రైతులు. మరి రైతులు పండించి ఇప్పటికీ బీట్లకు తీసుకొచ్చి నెల రోజులైంది. ఇంతవరకు కూడా 4-5 లారీల కన్నా ఎక్కువ పోలేదు. నిన్న కోనరావుపేటలో హెడ్ క్వార్టర్లో మాట్లాడడం జరిగింది. లారీలు రాకపోతే ట్రాక్టర్లు పెడతామని మేము ముందుకొచ్చి ట్రాక్టర్లు పెట్టి ఈరోజు చాలు చేసినాం. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? లారీలు ఎందుకు వస్తలేవు? పోయిన సీజన్లో లారీలు వచ్చినాయి, యథావిధిగా కంటిన్యూ అయినాయి. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఈ అసమర్థ కాంగ్రెస్ పాలన ఎందుకు అని అడుగుతున్నాం. పరిపాలన చేస్తే సవ్యంగా లారీలు, ప్రతి సెంటర్కు లారీలు రావాలి, ఈ ధాన్యాన్ని తరలించాలని
భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ధాన్యాన్ని ఇలానే వైఫల్యాలకు గురి చేస్తే రాబోయే ఎలక్షన్లలో మిమ్మల్ని మీ కాంగ్రెస్ గవర్నమెంట్ పాతరేసి బొంద పెడతారని తెలియజేస్తున్నాం.